హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి మేము చక్కగారెలు చేసాము. మీరేం చేశారో కామెంట్ చేయండి. నేను న్యూ ఇయర్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 2 కేజీల బియ్యం పిండిని పట్టించుకొచ్చింది మా మమ్మీ. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 కేజీలకి హాఫ్ కేజీకి 1 స్పూను, కేజీకి 2 స్పూన్లు, 2 కేజీలకి 4 స్పూన్లు పట్టిద్ది. వేసుకున్నాక నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన శనగపప్పు ఇవి 2 కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. ఇందులోనే ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. మేము వేసుకోలేదు. చాలా టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసాం మేము. శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది చక్కల్లో వేసుకుంటే. పెసరపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ అంతా నానబెట్టి వేసుకోవాలి, ఏది వేసుకున్నా. జీలకర్ర కూడా వేస్తున్నాము. అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీరు కాగబెట్టి పిండిని మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో కొంచెం ఇది సాఫ్ట్గా కలుపుకోవాలి. కారం కూడా వేసుకుందాము. ఎప్పుడు కారపూస చేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం చక్కగారెలు తినబుద్ధి చేయమంటే చేస్తుంది మా మమ్మీ. మీరు మాత్రం గోరువెచ్చని నీరు పోసుకోండి. మాకు తెలియక చల్లని నీరు వేసేసరికి ఏం కాదులే అని చల్లని నీరు వేసాము. చెక్కలు కొంచెం క్రిస్పీగా రాలేదు. కొంచెం పచ్చని నీరుతో ఇలా కలుపుకున్నాక ఉండలు చేసుకోవాలి. ఎన్ని ఉండలు కావాలో కళాయిలోకి అన్ని ఉండలు చేసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు చూపించడం కోసం ఒక 4 చేసి చూపిస్తాను. చెక్కల్లాగా చేసుకోవడానికి అలాంటి రోటీ మేకర్ లాంటిది అయితే సూపర్గా ఉంటుంది. రౌండ్గా చాలా పలుచగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఆ రౌండ్ బాల్స్ని ఆయిల్ పేపర్ కట్ చేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. అందులో పెట్టి ప్రెస్ చేస్తే రౌండ్గా పలుచగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా క్రిస్పీగా వస్తాయి. రెడీ చేసుకున్నాను బాల్స్. ఇవి చక్కగారెలు వేసి తీసేసింది ఒక వాయ మా మమ్మీ. మా ఇంటి వెనక పెరట్లో చేసుకుంటున్నాము. పొయ్యి అక్కడే ఉంది. నేను చేసి చక్కగారెలాగా చేసి ఇస్తుంటే మా మమ్మీ ఆయిల్లో వేసి తిప్పి ఫ్రై చేసి మళ్ళీ తీసేస్తుంది. ఇద్దరు ఉంటేనే బాగుంటుంది చక్కగారెలకి, ఎందుకంటే టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీస్తుంటే బాగుంటుంది. కట్టెల పొయ్యి మీదే చేసుకుంటున్నాం మేము. కారపూస కూడా అంతే, కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.